హలో ఆల్, వెల్కమ్ టు ఏ మినీ వ్లాగ్. నాకైతే ప్రీవియస్ 2 అపాయింట్మెంట్స్లో మెంబ్రెయిన్ స్వీప్ అయితే చేశారు, అంటే న్యాచురల్గా లేబర్ స్టార్ట్ అవ్వడానికి. బట్ అవన్నీ అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా సేమ్ అలానే అయింది. 40 వీక్స్ వచ్చినా కానీ ఎక్కడ లేబర్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయింది. 40 వీక్స్ వచ్చినా కూడా ఇప్పుడు కూడా ఏం లేబర్ స్టార్ట్ అవ్వలేదు. అసలు సిమ్టమ్స్ కూడా ఏమీ లేవు. ఇంకా సిమ్టమ్స్ కూడా ఏం లేవు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా నన్ను 2 డేస్లో అడ్మిట్ అయిపోమన్నారు. అడ్మిట్ అయ్యే ముందు రోజు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, ఎలా ఉండాలి, ఏమేమి ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి అవన్నీ చెప్పారు. ఇంకా 2 ట్యాబ్లెట్స్ అయితే వాళ్ళే ఇచ్చారు, పక్కా టైమింగ్స్ ఫాలో అవ్వమని చెప్పారు. ఇంక ఇక్కడ నేనైతే అడ్మిట్ అయ్యే రోజు ఏ ఫ్లోర్కి వెళ్ళాలి, ఏ ఫ్లోర్ నుంచి ఏ రూమ్కి వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి మనం అనేది అన్నీ ఆ రోజు వెళ్ళాం కదా అని ఇంకా ఆ రోజు చెక్ చేసుకుంటున్నాను అన్నీ, ముందు రోజు కంగారు లేకుండా. మనకి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అన్నీ క్లియర్గానే చెప్తారు, బట్ సేఫ్ సైడ్ చూసుకుంటే మంచిది కదా అని ముందే చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ 7:30కి అడ్మిట్ అవ్వమన్నారు. ఇంకా అన్నీ చూసుకుంటే బెటర్ కదా అని మొత్తం ఫ్లోర్ అంతా తిరిగి చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. నార్మల్గానే నాకు 10th మంత్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం టెన్షన్గానే ఉంటుంది, ఎప్పుడు ఏమవుతుందా అని. ఇంకా అడ్మిట్ అవ్వమన్నారు అని చెప్పగానే ఇంకా భయం వేసింది. ఇంక ఇక్కడ హాస్పిటల్స్ అయితే చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తారు, చాలా నీట్గా ఉంటాయి. హైజీన్ విషయంలో మాత్రం మనం ఎక్కడ ఒక్క పాయింట్ కూడా వంక పెట్టడానికి ఉండదు, అంత బాగా మెయింటైన్ చేస్తారు. మన ఇండియాలో కూడా మంచి మంచి హాస్పిటల్సే ఉన్నాయి, బట్ మనం ఎఫర్ట్ చేసే హాస్పిటల్స్కే మనం వెళ్తాం కదా. మనం ఎంత ఎఫర్ట్ చేయగలిగితే అంత ఫెసిలిటీస్ మనకు ఉంటాయి అక్కడ. బట్ ఇక్కడ అలా కాదు, అందరికీ సిమిలర్ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ లేడీస్కి అండ్ చిల్డ్రన్స్కి అయితే ఎక్స్ట్రా కేరింగ్ ఉంటుంది. ఫైనల్లీ ఇంక నేను 2 డేస్లో అడ్మిట్ అయిపోవడమే. ఇంక బుల్లి బేబీ రాబోతుంది. మేమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.